ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు యూఐ రిలీజ్ అయితే మన ఉపేంద్ర అది ఉంది కదా. అవును, ఉపేంద్ర గారు చూసావా ట్రైలర్? చూసా. ట్రైలర్ చూసాను. ట్రైలర్ దానికి పేరు ఏదో పెట్టాడు, బట్ ట్రైలరే. ఓకే, నీకేమనిపించింది చూసాక? ట్రైలర్ నాకు ఏదో కొత్తగా ఏదో చెప్పబోతుందని అర్థం అవుతుంది. అసలు ఆయన వీడియో లేకుండా ఆడియో వదిలినప్పుడే ఆహా ఇంట్రా బాబు ఎప్పుడు కొత్తగా ఆలోచిస్తూనే ఉంటాడా. ఆయన మైండ్ ఎప్పుడు కూడా 10 సంవత్సరాల ముందు ఉంటది. అవును, ఇప్పుడే కాదు 10 సంవత్సరాల క్రితం కూడా ఇప్పుడు లాగే తీసాడు. ఉపేంద్ర సినిమా అని ఎలా ఉంటుందండి అసలు, ఆ మ్యూజిక్ ఆల్బమ్ గానీ ఆయన యాక్టింగ్ గానీ. ఉపేంద్రనే కాదు రా ఏ కొత్తగా ఉంటాయి అందులో. ఇప్పటికీ కూడా ఆ సినిమాల్లోంచి ఏదో ఒక మనకి మీమ్స్ పేజ్ లో చాలా వరకు కనపడతాయి. గాడ్ ఈస్ గ్రేట్, గాడ్ ఈస్ గ్రేట్ అనేది కనపడుద్ది. లేదంటే ఇంకోటి ఉపేంద్రలో ఏదో డైలాగ్ ఏదో ఉంటది, నాకు కరెక్ట్ గుర్తు రావట్లేదు. బాగా ఇప్పటికీ మీమ్స్ లో చాలా తిరుగుతూనే ఉంటాయి. ఆయన ఐడియాలజీ డిఫరెంట్ గా ఆలోచిస్తాడు. ఆయన ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేకపోతున్నాడు. ఆయన మైండ్ లో ఉన్నది బయటికి చెప్పలేకపోతున్నాడు. అదే మనకు అర్థం కాదు. అవును, చెప్పేది అర్థం కాదు. ఆయన అంటే ఆయన మైండ్ లో మనకు బయటికి చెప్పడానికి సినిమా ద్వారా ఎంత చెప్తున్నాడో, ఆయన మైండ్ లో ఇంకెంత ఆలోచిస్తున్నాడో డిఫరెంట్ గా ఆలోచిస్తాడు. అది కూడా చెప్పే విధానం కూడా డిఫరెంట్ గా ఉంది. ఆయన ఇంకోటి చెప్పాడు ఏదో, నేను సినిమా తీశాను, నచ్చిందా చూడండి, నచ్చకపోతే వదిలేండి, ప్రేక్షకుడు నచ్చిందా, నువ్వు ఎన్ని కోట్లు పెట్టండి, ప్రేక్షకుడు నచ్చితే చూస్తాడు, చూడు, అది అతని ఇష్టం అని చెప్పాడు.